మనమైతే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఒక రోజు 2 రోజులు వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోతుంది. ఎటు సరిపోదు ఎలా అబ్బా అని మనమైతే అనుకుంటాము. అప్పుడైతే ఏం చేస్తారంటే కొంచెం రాగి పిండిని తీసుకోండి, కొంచెం అయితే గోధుమ పిండిని తీసుకోండి, కొంచెం అయితే సాల్ట్ తీసుకోండి. మనం ఉన్న పిండిని బట్టి తీసుకోండి, క్వాంటిటీని బట్టి మనం మినప్పిండి క్వాంటిటీని బట్టి తీసుకోండి. తర్వాత దాంట్లో అయితే సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ అయితే పోసేసుకుని, ఇంకా దోసల పిండి అయితే దోసల పిండి మీకు మినపట్లా కావాలంటే కొంచెం గట్టిగా, దోసలా కావాలంటే కొంచెం పల్చగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చట్నీ కూడా అవసరం లేదనమాట. ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూసారు కదా, పిండి అయితే ఇలా జారుగా అయితే నాని చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇలా సాఫ్ట్గా వచ్చిన పిండిని అయితే మనం ఇప్పుడు దోశలా కావాలంటే దోశలా, మినపట్లా కావాలంటే మినపట్లాగా మనమైతే ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇది అయితే చాలా హెల్దీ అనమాట. ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది. ఇంకా నేనైతే అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఇదైతే చాలా హెల్దీ అండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి.